ఇప్పుడు నిన్నటి వరకు 55,000-56,000 ఉండేది. ఎప్పుడు ఒక 2 నెలల క్రితం వరకు. ఈ 2 నెలల్లో 15,000-20,000 పెరిగి 75,000-76,000 24 క్యారెట్ బంగారం అయింది. బట్ ఓవరాల్గా స్టార్టింగ్ నుండి చూసుకుంటే అప్రిషియేషన్ తక్కువే. అదే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు రియల్ ఎస్టేట్లో పెడితే దీనికి రెట్టింపు అయిపోతుంది. అంటే నేను రియల్ ఎస్టేట్లో ఉన్నానని రియల్ ఎస్టేట్ చెప్పట్లేదు, ఎనాలిసిస్ మన దగ్గర ఉంది. గోల్డ్ మార్కెట్ కరోనా టైంలో తగ్గింది కూడా, మీరు గమనిస్తే రేట్లు తగ్గినాయి. షేర్ మార్కెట్ కొలాప్స్ అయింది. నాకు తెలిసిన ఒక మిత్రుడు 6 కోట్లు పెట్టాడు, 6 సంవత్సరాలు పెట్టి వస్తున్నాడు. ఒకే రాత్రి 4.5 కోట్లు పోయింది ఒక నైట్. ఆ నెల రోజులు బయటికి అంటే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు. 4.5 crores అనేది ఒక నార్మల్ మనిషికి చాలా పెద్ద అమౌంట్ అమ్మా. కానీ రియల్ ఎస్టేట్లో అంత లాస్ అయింది అనేది ఎక్కడైనా విన్నారా మీరు? భూమాత నమ్ముకునేది ఎవరు లాస్ కాదు అది. సో ఇప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి. నేను నా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఏం చెప్పాను మీకు అంతకుముందు వీడియోలో? సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్. సో గోల్డ్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ ఇప్పుడు బాగానే ఉంది. బట్ ఎంతకాలం పెరుగుతుందో తెలియదు, ఎంతకాలం పడిపోతుందో తెలియదు. కానీ రియల్ ఎస్టేట్లో పడిపోయిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. పడిపోలేదు ఎప్పుడు కూడా. ఎక్కడైనా ఒక్కసారి 2008లో బబుల్ బర్స్ట్ అయింది. ఎంటైర్ యూఎస్ మార్కెట్ రేషన్ ఉన్నాడు, కొద్దిగా డ్రాప్ అయింది. తర్వాత గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ తగ్గిన దాఖలు మీరు ఒక్క కేసు చెప్పండి నాకు. రేట్లు ఇప్పుడు మన ఓటింగే కారణం కదా. కాంగ్రెస్కి తెలంగాణకి ఓట్లు మనం మాట్లాడుకున్నాం ఎన్నోసార్లు. సిటీలో రియల్ ఎస్టేట్ 10 రూపాయలది 100 రూపాయలు అయిపోయింది, 100 రూపాయలది 1000 రూపాయలు అయిపోయింది. సో రియల్ ఎస్టేట్ దూకుల్లో ఉంది. సో గోల్డ్ మార్కెట్ గత 2 నెలలుగా కొద్దిగా పెరుగుతూ వచ్చింది. మరి ఇది ఎప్పుడు తగ్గుతుంది అనేది ఎవరికి తెలియదు. సో నేను ఆడియన్స్కి ఏం చెప్తాను, నేనేం చేస్తానో చెప్తాను, అది వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ఫాలో అవచ్చు. నేను జనరల్గా నా ప్రతి సేవింగ్లు కూడా ప్రతి ఒక్కరు సేవ్ చేస్తారు. ఇప్పుడు 10,000 తెచ్చుకున్నాడు 1,000 రూపాయలు సేవ్ చేసుకుంటాడు, 50,000 తెచ్చుకున్నాడు 20,000 సేవ్ చేస్తాడు, 1,00,000 రూపాయలు తెచ్చుకుంటే 30,000 సంథింగ్ ఏదో ఉంటుంది. 20-30% అనేది సేవింగ్. ఈ సేవింగ్స్ అంటూ ఉంటే ఒకే దగ్గర పెట్టకండి. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఎందుకు? బ్యాగ్ పడితే మొత్తం డజన్ గుడ్లు పోతాయి.